భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ గా మారుతుందని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి పౌరుడిని భాగస్వామిని చేయాలని నిర్దేశించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్ని అత్యంత వైభవంగా, చారిత్రక ఘట్టంగా నిర్వహించుకోవాలన్నారు. ఎయిర్పోర్టుతో పాటు ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి ఖనిజాలు ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మారుస్తాయని సీఎం ఆకాంక్షించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టేకాఫ్ అయితే ఉత్తరాంధ్రతో పాటు యావత్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్టుగా మారుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతుల్ని, యజమానుల్ని గౌరవిస్తూ ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నామని మరోసారి వెల్లడించారు. వచ్చే 9 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటా ప్రారంభోత్సవ వేడుక స్ఫూర్తి చేరాలన్నారు. అరకు కాఫీ, అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, స్థానిక కళారూపాలను ఘనంగా ప్రదర్శిస్తామని పిలుపునిచ్చారు.